పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీ పిలుపువ్వడం జరిగింది. దాంట్లో భాగంగా పిఠాపురంలో చర్చ్ సెంటర్లో రాస్తారోకో సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ తగ్గించాలని రాస్తారోకో చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ పెడతాం. ఏంటంటే కృష్ణా గోదావరి బేసిన్లో ఒక గ్యాసు పడింది మనకి. ఆ పడిన గ్యాస్ ఈ రోజున రిలయన్స్ కంపెనీకి అప్పనంగా ఉచితంగా గ్యాస్ తరలించకపోమని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళకి అప్పచెప్పుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల కాలంలో కూడా మనకు రావాల్సిన గ్యాస్ ఉత్పత్తిలో సగం వాటా అని అడగడం మానేసి కేంద్ర ప్రభుత్వం ఎవరికైతే ఇస్తారో ఇచ్చుకోండి అనే ఉద్దేశంతో ఈ రోజున రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా మౌనం వహిస్తూ ఉన్నారు. ఈరోజు గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు ప్రపంచ క్రూడ్ ఆయిల్ మార్కెట్లో మాత్రం ధరలు తగ్గుతుంటే ఈ రోజున పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం సుమారు నెలలోపు వ్యవధిలో 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం జరిగింది. అంతేకాకుండా కమర్షియల్ గ్యాస్ కూడా ఈ రోజున సుమారు అత్యధికంగా 35% పెంచడం జరిగింది. ఈ రోజున గ్యాసు ఒకటే కాదు, క్రూడ్ ఆయిల్ కూడా పెంచారంటే దాని యొక్క ప్రభావం నిత్యావసర వస్తువుల మీద పడుతుంది. అలాగే ప్రతి వస్తువు కూడా ఈ రోజున కిలో 40 రూపాయలు పెట్టి కొంటున్నది. ఈ రోజున గ్యాసు పెట్రోల్ డీజిల్ ధరల వల్ల అది 55 రూపాయలు 60 రూపాయలు చేరుకుంటుంది. సామాన్య ప్రజలు పనులు లేక ఇబ్బంది పడుతుంటే అధిక ధరల మీద ఈ రోజున పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ఈ యొక్క బేదలు మరింత బేదలు చేసే పని మీరు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి అని మేము డిమాండ్ పెడతా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన వాటా కూడా ఈ యొక్క రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా కేంద్రాలు నిర్ణయించాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే ఇరాను అలాగే రష్యా ఇజ్రాయిల్ దాడులు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతామని చెప్పి చెప్తూ ఉన్నారు. రష్యా ఏమో మనకి కొంత తక్కువ ధరకే గ్యాస్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. రష్యా నుంచి కూడా గ్యాస్ కొనకుండా ఈ రోజున అమెరికా వాడు ఒప్పందం పేరుగా ఆడి మాటలు వినేసి ఎక్కడో దూరంగా ఉన్న గ్యాసు అత్యధిక ధరలకు పెట్టి కొనవలసి వస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదని తెలియజేస్తూ ఉన్నాం మనం. కాబట్టి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం వెంటనే ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ పెడతా ఉన్నాం.